వెల్కమ్ టు క్రైమ్ స్టోరీ. నేను మీ రఘురామ్ రౌతుల. తల్లి ఆంక్షలు పెట్టిందని సినిమాలు చూసి ముంబై మాఫియా డాన్లు అయిపోదాం అనుకున్న ఆ ఇద్దరు మైనర్ల లైఫ్ ఇప్పుడు ఎక్కడికి చేరింది? కన్న పేగును కాదనుకుని కన్న తల్లినే కాటేసిన కసాయి కొడుకుల కథ ఇప్పుడు ఎక్కడితో ముగిసింది? అవును, నేటి తరం యువతకు, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల ప్రపంచంలో బతుకుతున్న మైనర్లకు ఇదొక పెను హెచ్చరిక. ప్రతి విషయానికి తల్లిదండ్రులు అడ్డు చెప్తున్నారని కక్ష పెంచుకుంటున్నారు. క్రైమ్ సినిమాలు, సోషల్ మీడియా రీల్స్ చూసి రియల్ లైఫ్లో కూడా గ్యాంగ్స్టర్లు అయిపోవచ్చని భ్రమపడుతున్నారు. కన్న తల్లి ప్రాణం తీసైనా సరే ముంబై మాఫియాలో చేరాలనుకున్న ఒక 10వ తరగతి కుర్రాడి వికృత చేష్ట విజయనగరం జిల్లాలో సంచలనం సృష్టించింది. అసలు కన్న తల్లిని అంతం చేయడానికి ఆ మైనర్లు వేసిన స్కెచ్ ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. విజయనగరం జిల్లా రాజా మున్సిపాలిటీ పరిధిలోని డోలపేటలో ఈ నెల 4వ తారీఖున ఈ దారుణం చోటు చేసుకుంది. ముంజేటి సతీష్ అనే వ్యక్తి విధులు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉంది. భార్య స్పందన ఎక్కడా కనిపించకపోవడంతో దొంగతనం జరిగిందని కంగారుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు తండ్రి. ఇరుగు పొరుగున వెతుకుతుండగా ఇంటి పక్కనే ఉన్న పొదల్లో భార్య స్పందన మృతదేహం రక్తపు మడుగులో కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న రాజాం పోలీసులు క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్న సమయంలో స్థానికంగా మరో కలకలం రేగింది. ఆ దంపతుల 10వ తరగతి చదువుతున్న కుమారుడు కనిపించకుండా పోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులకు ఆ తర్వాత తెలిసిన అమానవీయ విషయాలు విని స్వయంగా కాకీలే ఉస్తిపోయారు. మృతురాలు స్పందన కుమారుడు తల్లి నిత్యం ఏ పని చేసినా ఆంక్షలు పెడుతుందనే నెపంతో ఎప్పటి నుంచో తల్లిపై కక్ష పెంచుకున్నాడు. అదే సమయంలో క్రికెట్ గ్రౌండ్లో అతనికి మరో ఇంటర్మీడియట్ విద్యార్థితో పరిచయం ఏర్పడింది. ఆ ఇంటర్ కుర్రాడి తండ్రి మరో స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో వ్యవస్థపై విసిగిపోయి ఇల్లు వదిలి తిరుగుతున్నాడు. ఒకరి సమస్యలు ఒకరు చెప్పుకుని వీరిద్దరూ చెడు స్నేహితులుగా మారారు. ఎలాగైనా తల్లిదండ్రులను చంపేసి ముంబై పారిపోయి అక్కడ మాఫియా గ్యాంగ్లో చేరాలని ఒక భయంకరమైన పథకాన్ని రచించారు. అనుకున్నదే తడుగా తల్లి ఇంట్లో లేని సమయం చూసి బాత్రూంలో మాటు వేశారు. స్పందన రాగానే ఇద్దరూ కలిసి ఆమె గొంతు గట్టిగా నిలుమేశారు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన తల్లి కొన ఊపిరితో ఉండగా మారణాయుధాలతో అతి కిరాతకంగా పొడిచి చంపేశారు. అనంతరం రక్తపు మడుగును తుడిచేసి శవాన్ని పక్కనే ఉన్న చెరువులో పడేసి ఇంట్లో ఉన్న 9 తులాల బంగారం, 5,000 నగదును పట్టుకుని పారిపోయారు.
రాజాం నుంచి పరారైన వీరు వైజాగ్, ముంబై తిరిగి చివరకు తిరుపతి చేరుకున్నారు. పోలీసులు దొరకకుండా ఉండేందుకు ఫోన్లలోని సిమ్ కార్డులను పీకేశారు. కానీ వైఫై ద్వారా ఇన్స్టాగ్రామ్ లాగిన్ అవ్వడంతో పోలీసులు చాకచక్యంగా వారి ఐడీలను ట్రాక్ చేసి తిరుపతిలో పట్టుకున్నారు. క్రికెట్ ఆడే సమయంలో మొదట అబ్బాయి, ఈ రెండో అబ్బాయి ఇద్దరు కలుసుకున్నారు. ఒకరి కష్టాలు ఒకరు తెలియజేసుకుని ఎలాగైతే ఏం చేయాలి, ఎలా చేయాలంటే ముందు మా అమ్మని ఇచ్చేసేయాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఆయన కూడా నేను ఎలాగైనా సరే మాఫియాలో జాయిన్ అవ్వాలని చెప్పి ఆయన కూడా అనుకున్నారు. అయితే దీనికి ఏం చేయాలని చెప్పి ఇద్దరు ప్లాన్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి అనుకున్న ప్లాన్ ప్రకారం వాళ్ళ అమ్మ అప్పుడు ఇంట్లో లేదు. బాత్రూంలోనే ఎలాగైనా సరే మొదట మా అమ్మ కాళ్ళు కడుక్కోవడానికి బాత్రూమ్కే వస్తుందని చెప్పి ఇద్దరు మాట్లాడుకొని ఇంటర్ చదివిన అబ్బాయి బాత్రూంలో దాక్కొని ఉన్నాడు. వీళ్ళ అమ్మ రాగానే అక్కడ ఇద్దరు దాడి చేసి ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నాడో అబ్బాయి మెడ పట్టుకున్నాడు. కుడి చేతితో మెడ పట్టుకొని కింద పడిపోయారు. ఆవిడ క్యాట్లు వేస్తూ ఉంటే ఎడమ చేతితో ఆవిడ నోరు మూయడం జరిగింది. నోరు మూస్తూ ఉంటే ఆవిడ ఆ చేతిని గట్టిగా కొరకడం జరిగింది. వీడు నొప్పి భరించలేక వీడు ఎంత కరిచినా ఏం చేసినా కరవడం ఆపేసేంత వరకు ఆ మెడ నొక్కాలని నిర్ణయించుకొని మరింత గట్టిగా నొక్కడం వల్ల కొన్నాళ్ళకి ఆ చెయ్యి కొరకడం మానేసిన తర్వాత విడిపెట్టిన తర్వాత ఇంకా చనిపోయింది అని అనుకున్నారు. కానీ అందులో చిన్న కదలికలు రావడంతో ఇద్దరు మళ్ళీ ఇంట్లో ఉన్న ఈ క్రైమ్ వెపన్స్ తీసుకొని ఇద్దరు ఆ కత్తులతో ఆవిడ మీద దాడి చేసి అక్కడే ఉన్న బాత్రూంలో రక్తంగా అంతా కడిగించి చీరలో ఇంటి పెరలోనే చెరువు ఉంది, ఆ చెరువు దగ్గర పడేసి బట్టలు మార్చుకొని ఆ బట్టలు వేరే చోట ఎవరు కనిపించకుండా విసిరేసి ఆ బట్టలు కూడా విసిరేసి వాళ్ళిద్దరూ ఇంట్లో ఉన్న 9.5 తులాల బంగారం, 5,000 క్యాష్ తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం ఏంటంటే ముంబై వెళ్ళారు, అలాగే విశాఖపట్నం వెళ్ళారు, పలాస వెళ్ళారు. రకరకాల ప్రాంతాల్లో తిరిగితే వాళ్ళు మీరు చేసినప్పుడు వాళ్ళు తెలివిగా ఏంటంటే ఆ తల్లి తాలూకా ఫోను కొడుకు దగ్గరే ఉంది. అందులో ఉన్న సిమ్ కార్డు ఉంటే పోలీసులు దొరుకుతామని చెప్పి సిమ్ కార్డు కూడా తీసి పడేశాడు. అదేవిధంగా ఇంకో ఇంటర్మీడియట్ అబ్బాయి దగ్గర కూడా సిమ్ కార్డు లేని ఫోన్ ఒకటి ఉంది. వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు కొంత ఫ్రెండ్స్కి ఇన్స్టాగ్రామ్లో మాత్రమే మెసేజ్ పెట్టేవారు. ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెట్టి తద్వారా మేము నెమ్మదిగా చేసాం. వాళ్ళు తిరుపతి వెళ్ళినట్టు తెలిసింది. తిరుపతిలో తిరుమల తిరుపతి వాళ్ళ పోలీసుల సహకారంతో వాళ్ళు పట్టుకొని చేయడం జరిగింది. చూశారుగా, తల్లి ఆంక్షలు పెట్టిందని సినిమాలు చూసి మాఫియా డాన్లు అయిపోదామనుకున్న ఆ ఇద్దరు మైనర్ల లైఫ్ ఇప్పుడు జువైనల్ హోమ్ ఓచల వెనక్కి చేరింది. నేటి యువతకు, విద్యార్థులకు మేమిచ్చే హెచ్చరిక ఒకటే: సినిమాలు వేరు, నిజ జీవితం వేరు. కన్నవారు పెట్టే ఆంక్షలు మీ భవిష్యత్తు కోసమే కానీ మీపై కక్షతో కాదు. సోషల్ మీడియా మోజులో పడి చెడు సహవాసాలు చేసి అడ్డదారులు తొక్కితే జీవితాలు ఇలాగే జైలుపాలు అవుతాయి. ఇలాంటి మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రౌతులా టీవీ. సో సైనింగ్ ఆఫ్.